హెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టులో 2 పిటిషన్స్ దాఖలయ్యాయి. జనాభా, ఏరియా బౌండరీలు, పాలనా సౌలభ్యంతో పాటుగా ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు అంటూ పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు అంటున్నారు. అయితే డీలిమిటేషన్ శాస్త్రీయంగానే చేశామని చెప్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. నిబంధనలను పాటించారో లేదో అనే దానిపై ఇవాళ వాదనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న విచారణలో పిటిషనర్ల వాదనపై కొన్ని అభ్యంతరాలు తెలిపింది కోర్టు. మరి ఇవాళ వాదనలు ఏ రకంగా కొనసాగుతూ ఉన్నాయి మా ప్రతినిధి ప్రణీత తెలియజేస్తారు. ప్రణీత, సో ప్రధానంగా శాస్త్రీయంగానే చేశామని జీహెచ్ఎంసీ చెప్తోంది, కానీ కొన్ని నిబంధనలను పాటించలేదు, కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదిస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎలాంటి అంశాలని ముందు పెడుతోంది కోర్టు ముందు తాము అంతా శాస్త్రీయంగానే చేశామని చెప్పడానికి? సో దానికి సంబంధించి జీహెచ్ఎంసీ తరపున జీపీ ఈరోజు కోర్టుకి వివరించబోతున్నారు. ఏ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్స్ చేశామనేటువంటిది కూడా పూర్తిగా ఈరోజు తన వాదనలు వినిపించబోతున్నారు. అయితే నిన్న ఎవరైతే ఈ పిటిషన్ ఫైల్ చేశారో సో దానికి ఎక్స్టెంటెడ్గా ఈరోజు మరికొన్ని పిటిషన్స్ కూడా ఫైల్ అయ్యాయి. ప్రధానంగా హైకోర్టు హియరింగ్ స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపట్లోనే చాలా పిటిషన్స్ లంచ్ మోషన్ కింద విచారించాలని చాలామంది న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో మధ్యాహ్నం 1 గంటకి మొత్తం ఈ లంచ్ మోషన్కి సంబంధించిన పిటిషన్స్ అన్నింటినీ కూడా విచారిస్తామంటూ కూడా జడ్జి చెప్పారు. ఈ డీలిమిటేషన్స్ని ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డిసెంబర్ 9న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ పైనే ప్రధానంగా ఈ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ నోటిఫికేషన్ని పునఃపరిశీలించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు, ఒకవేళ రిప్రజెంటేషన్స్ని తీసుకున్నా సరే వాటి మీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ మాడిఫై చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కొంతమంది అడ్వకేట్స్ చెప్తున్నటువంటి వర్షన్. సో వీటన్నిటిపైన కూడా కాసేపట్లోనే విచారణ జరగనుంది. సో విచారణ జరిగిన తర్వాత ఇదంతా పిటిషనర్ తరపు వాదన అయితే జీహెచ్ఎంసీ తరపు కౌన్సిల్ ఏం చెప్తారో చూడాల్సింది. వాళ్ళు ఏ ప్రాతిపదికన మొత్తం దేన్ని పరిగణలోకి తీసుకొని డీలిమిటేషన్స్ని చేశారనేటువంటిది కూడా చూడాల్సింది. ఏ గ్రౌండ్ వర్క్ చేశారు, డీమార్కింగ్స్ని దేని పరంగా తీసుకున్నారు అనేటువంటిది కూడా చూడాల్సింది. ఇప్పటికే ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు మనం చూడొచ్చు. గూగుల్ మ్యాప్స్ని బేస్గా చేసుకొని చేశారని చెప్పేసి చాలా పార్టీస్ కూడా ఆరోపిస్తున్నాయి. మరి జీహెచ్ఎంసీ కౌన్సిల్ కోర్టులో ఎట్లాంటి వాదనలు వినిపిస్తారో కాసేపట్లోనే తెలియనుంది. కాసేపట్లోనే జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ముందు ఈ పిటిషన్స్ పైన విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.